నమస్కారం అందరికీ. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా కీలకమైన గుడ్ న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ ధరల వల్ల ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. దీపం పథకం కింద ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ పథకం అమలుపై ప్రభుత్వం కొత్తగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి గ్యాస్ డెలివరీ సమయంలో అదనంగా ₹1 కూడా వసూలు చేయకూడదని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ ఏజెన్సీలు డెలివరీ ఛార్జీలు పేరుతూ అదనంగా డబ్బులు తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంపై సీరియస్ అయ్యారు. మరి ఈ పథకం అసలు ఎలా పనిచేస్తుంది? ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఎలా వస్తాయి? డబ్బులు ఎలా తిరిగి మీ బ్యాంక్ అకౌంట్లో పడతాయి? ఎవరు అర్హులు? ఎవరికి ఈ పథకం వర్తిస్తుంది? గ్యాస్ డెలివరీ సమయంలో అదనంగా డబ్బులడిగితే ఏమి చెయ్యాలి? ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి వివరాలు స్పష్టంగా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కువగా చర్చ జరుగుతున్న సంక్షేమ పథకాల్లో ఒకటి దీపం పథకం. సాధారణంగా ప్రతి ఇంటికి అవసరమైన ముఖ్యమైన అవసరం వంట గ్యాస్. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఎల్పీజీ గ్యాస్ ధరలు పెరుగుతూ రావడంతో పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు గ్యాస్ సిలిండర్ కొనడం పెద్ద భారంగా మారింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలా కుటుంబాలు గ్యాస్ సిలిండర్ ధరలు ఎక్కువగా ఉండటంతో మళ్లీ కట్టెలతో వంట చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల మహిళలకు ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపం పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ప్రధాన లక్ష్యమేమిటంటే ప్రతి అర్హ కుటుంబానికి వంట గ్యాస్ అందుబాటులో ఉండేలా చేయడం మరియు కుటుంబాలపై పడుతున్న గ్యాస్ ఖర్చును తగ్గించడం. ఈ పథకం కింద అర్హులైన కుటుంబాలకు ఏడాదికి 3 ఉచిత ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు అందించబడతాయి. అంటే సంవత్సరానికి 3 సార్లు ప్రభుత్వం గ్యాస్ ఖర్చును భరిస్తుంది. ఈ పథకం సూపర్ 6 హామీలలో భాగంగా అమలు చేయబడుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకం అమలుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. 2024 దీపావళి సమయంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. అప్పటినుంచి రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన కుటుంబాలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నాయి. దీపం పథకం అమలు విధానం చాలా స్పష్టంగా ఉంటుంది. ముందుగా లబ్ధిదారులు తమ గ్యాస్ సిలిండర్ను సాధారణ విధంగానే బుక్ చేసుకోవాలి. గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసినప్పుడు ఆయా గ్యాస్ కంపెనీ నిర్ణయించిన ధరను ముందుగా చెల్లించాలి. అంటే మొదట సిలిండర్ ధరను చెల్లించి గ్యాస్ డెలివరీ తీసుకోవాలి. తరువాత గ్యాస్ సిలిండర్ మీ ఇంటికి డెలివరీ అయిన తరువాత 48 గంటలలోపు ప్రభుత్వం ఆ మొత్తం డబ్బును డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానం ద్వారా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తుంది. దీనివల్ల చివరికి ఆ గ్యాస్ సిలిండర్ ఉచితంగా లభించినట్టే అవుతుంది. ఈ విధానం వల్ల పారదర్శకత కూడా ఉంటుంది మరియు అక్రమాలకు అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ పథకం అమలులో ప్రభుత్వం మరో ముఖ్యమైన విషయం కూడా స్పష్టం చేసింది. గ్యాస్ డెలివరీ సమయంలో లబ్ధిదారుల నుంచి అదనపు డబ్బులు వసూలు చేయకూడదని కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ ఏజెన్సీలు డెలివరీ ఛార్జీలు పేరుతో అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లబ్ధిదారుల నుంచి ₹1 కూడా అదనంగా వసూలు చేయకూడదని స్పష్టంగా చెప్పారు. గ్యాస్ డెలివరీ సమయంలో ఎవరైనా అదనపు ఛార్జీలు వసూలు చేస్తే సంబంధిత గ్యాస్ ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పథకం పేదల కోసం తీసుకొచ్చిన సంక్షేమ పథకం కావడంతో ఎలాంటి అక్రమాలు జరగకుండా అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయాలని సీఎం ఆదేశించారు. దీపం పథకం వల్ల ముఖ్యంగా మహిళలకు చాలా ప్రయోజనం కలుగుతుంది. ఎందుకంటే వంట చేసే బాధ్యత ఎక్కువగా మహిళలపై ఉంటుంది. కట్టెలతో వంట చేయడం వల్ల పొగ కారణంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. కానీ గ్యాస్ సిలిండర్ ఉపయోగించడం వల్ల సమయం ఆదా అవుతుంది, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి మరియు ఇంటి పనులు కూడా త్వరగా పూర్తి అవుతాయి. అందుకే ఈ పథకం మహిళల సంక్షేమానికి కూడా చాలా ఉపయోగకరంగా మారింది. దీపం పథకం ద్వారా రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు ప్రయోజనం పొందుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మరియు పేద కుటుంబాల్లో ఈ పథకం పెద్ద ఊరటనిచ్చింది. ఈ పథకం ద్వారా గ్యాస్ ఖర్చు తగ్గడం వల్ల కుటుంబాల నెలవారీ ఖర్చులో కొంత భారం తగ్గుతుంది. ఈ పథకానికి అర్హత పొందాలంటే కొన్ని ముఖ్యమైన ప్రమాణాలున్నాయి. సాధారణంగా వైట్ రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు ఈ పథకానికి అర్హులవుతారు. అలాగే కుటుంబ సభ్యుల పేరుపై ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ ఉండాలి. బ్యాంక్ అకౌంట్ ఆధార్తో లింక్ అయి ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వం డీబీటీ విధానం ద్వారా డబ్బులను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తుంది. ఈ వివరాలు సరిగ్గా ఉన్నవారికి పథకం లబ్ధి సులభంగా అందుతుంది. ప్రభుత్వం ఈ పథకాన్ని అమలును మరింత సమర్థవంతంగా చేయడానికి వివిధ చర్యలు తీసుకుంటోంది. ఎక్కడైనా సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
ప్రజలు కూడా తమకు సంబంధించిన వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వం మరో ముఖ్యమైన అంశంపై కూడా దృష్టి పెట్టింది. వేసవికాలం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని బస్స్టేషన్లలో ప్రజలకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలిచ్చారు. బస్టాండ్లలో తాగునీటి సదుపాయం తప్పనిసరిగా ఉండాలి. అలాగే శుభ్రమైన టాయిలెట్లు, సీటింగ్ సదుపాయం, ఫ్యాన్లు మరియు ఇతర ప్రాథమిక సౌకర్యాలు ఉండేలా చూడాలని సూచించారు. ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు బస్టాండ్లను ఉపయోగిస్తారు కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అలాగే ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్పై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ ద్వారా మొత్తం 953 ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రజలు తమ మొబైల్ ఫోన్ ద్వారా చాలా ప్రభుత్వ సేవలను సులభంగా పొందగలుగుతున్నారు. ఉదాహరణకు సర్టిఫికెట్లు, రేషన్ వివరాలు, పథకాల సమాచారం వంటి అనేక సేవలు ఇప్పుడు వాట్సాప్ ద్వారా పొందవచ్చు. ప్రభుత్వం లక్ష్యమేమిటంటే ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా డిజిటల్ విధానం ద్వారా సేవలు పొందాలి. అందుకే ఈ సేవలపై ప్రజల్లో అవగాహన పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామస్థాయిలో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. మొత్తంగా చూస్తే దీపం పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన సంక్షేమ పథకాలలో ఒకటిగా నిలుస్తోంది. ఈ పథకం ద్వారా గ్యాస్ ఖర్చు తగ్గడం, కుటుంబాలపై పడుతున్న ఆర్థిక భారం తగ్గడం, మహిళలకు సౌలభ్యం కలగడం, ఆరోగ్య సమస్యలు తగ్గడం వంటి అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఇది పెద్ద ఉపశమనంగా మారింది. ప్రభుత్వం ఈ పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తూ ప్రతి అర్హ కుటుంబానికి ఈ లబ్ధి అందేలా చర్యలు తీసుకుంటోంది. భవిష్యత్తులో కూడా ఈ పథకం ద్వారా మరింతమంది ప్రజలు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు మరింత బలోపేతమయ్యే అవకాశం ఉంది. మొత్తానికి చూస్తే దీపం పథకం సాధారణ కుటుంబాలకు చాలా పెద్ద ఊరటనిచ్చే పథకం. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం ద్వారా కుటుంబాలపై పడుతున్న గ్యాస్ ఖర్చు తగ్గుతుంది. అలాగే డెలివరీ సమయంలో ఎవరైనా అదనంగా డబ్బులు అడిగితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అందుకే మీకు లేదా మీ గ్రామంలో ఎవరికైనా గ్యాస్ డెలివరీ సమయంలో అదనంగా డబ్బులు అడిగితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి. ఈ వీడియోలో చెప్పిన సమాచారం మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రభుత్వ పథకాల గురించి తాజా సమాచారం తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా నొక్కండి. ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కూడా తప్పకుండా షేర్ చేయండి. తదుపరి వీడియోలో మరో ముఖ్యమైన ప్రభుత్వ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.